మీ ఫోన్ కి 3 జాగ్రత్తలు తీసుకోకపోతే డిస్ప్లే ఇరిగిపోవడం పక్కా. థర్డ్ వన్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది రాత్రి ఫోన్ డిస్ప్లే బాగానే ఉందా, ఉదయం లేచినప్పటికీ ఆగిపోయింది అంటారు. దానికి రీజన్ ఏంటంటే మెయిన్ పిల్లోస్ కింద పెట్టి పడుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఫోన్ చాటింగ్ చేస్తూ ఫోన్ మీద పడుకుని పోతారు, రాత్రి ఫోన్ మీద దొల్లుతూ ఉంటారు అనమాట. దానివల్ల కూడా డిస్ప్లే పోతుంది. సెకండ్ పాయింట్, చాలా మంది చేసే పొద్దున్నా సరే మా మాట వినకుండా సరే ఫోన్ లో అప్డేట్ చేసేస్తున్నారు. సో వైఫై కనెక్ట్ ఉండడం వల్ల ఆటో అప్డేట్ అయిపోయి ఫోన్ రాత్రి డిస్ప్లే బాగానే ఉంటుంది, ఉదయం లేచినప్పుడు ఆగిపోతూ ఉంటుంది. లేదంటే నిన్నటి వరకు బాగా పనిచేసే డిస్ప్లే ఏమి అవ్వకుండా మదర్ బోర్డు కూడా ఆగిపోతూ ఉంటుంది. ఇదన్నిటికీ రీజన్ ఒకటే, అప్డేట్ వల్ల కూడా డిస్ప్లేలు ఇప్పుడు పోతున్నాయి, లైన్స్ వస్తున్నాయి, మదర్ బోర్డులు అనేవి పోతున్నాయి. సో అప్డేట్ అనేది థర్డ్ పాయింట్. చాలా మంది ఏంటంటే ఫోన్లు మాట్లాడినప్పుడు స్వెట్టింగ్ అనేది వస్తుంటది. ఆ స్వెట్టింగ్ అనేది చాలాసేపు మాట్లాడుతున్న కొద్ది మీకు ఆ స్వెట్టింగ్ అనేది లోపల ఇయర్ స్పీకర్ పక్కన కన్నా ఉంటుంది. ఏదైతే మీరు అవతల వాయిస్ వస్తుందో ఆ వాయిస్ దగ్గర నుంచి ఏంటంటే మీ స్వెట్టింగ్ వెళ్ళిపోయి డిస్ప్లే దాని పక్కనే ఉంటుంది. సో ఆ స్వెట్టింగ్ అనేది ఉప్పు నీరు కాబట్టి ఆ ఉప్పు నీరు వల్ల కూడా డిస్ప్లే అనేది పోతుంది. హ్యాండ్ వాష్ లంచ్ చేసిన తర్వాత ఏంటో స్నానం చేసి వచ్చిన తర్వాత అదే హ్యాండ్ తోని ఫోన్ అనేది పట్టుకుంటున్నారు. ఏదైతే కార్నర్స్ ఉంటుందో ఆ కార్నర్స్ లోకి వాటర్ డ్రాప్ కూడా వెళ్ళిపోయి చాలా తొందరగా పోతుంది డిస్ప్లే. సో లైట్ పర్పుల్ షేడ్, పింక్ షేడ్ అని రావడం అనేది ఎక్కువ చాలా మంది రీజన్ అదే అవుతుంది.